మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరుపతి వెళ్దామని అనుకున్నాం. ఈ ప్లానింగ్ అంతా ఎప్పుడు జరిగిందంటే, ఆ రోజు రంగనాథ స్వామి గుడికెళ్ళాం గదా! ఆ టైంలో. కట్ చేస్తే బస్ స్టాండ్‌కి నేను, మా తమ్ముడు, మా చెల్లొచ్చేసాం. ఇంకా మా మోహన్ గాడు ఆళ్ళు రాలేదు. ఇంకా మా మోహన్ గాడు కాల్ చేసి, "ఎళ్లి బస్‌లో కూర్చోండ్రా సీట్లయిపోతాయి" అన్నాడు. కూర్చున్న 5 నిమిషాలకే బస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా మోహన్ గాడికి కాల్ చేస్తే, "మేము కూడా బస్ ఎక్కుతున్నాంరా బయటే ఉన్నాం" అన్నాడు. "యారా మోహన్ లేట్ అయిందంటే, మా సుబ్బు బ్రో లేట్ చేసాడని" చెప్పాడు. వాడు చెప్పిన సుబ్బు బ్రో ఎవరంటే, ఆ బ్లూ కలర్ టీ షర్ట్ ఏసుకున్నాడు గదా! అతనే. ఇంకా మా సాయిగాడైతే కూర్చోంగానే ఇంక నిద్రపోయాడు అసలు. ఇంకా తిరుపతికి వెళ్లే దారిలో మా సాయిగాడు కాళహస్తిలో దిగిపోదాం అన్నాడు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంక లోపలికి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన కొద్ది సెకండ్స్ కి మా మోహన్ గాడు శివగాడు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ బ్యాగ్ ఎవడు మోస్తాడా అని. వాళ్ళిద్దరు సైగ్గా కలిసి ఆ బ్యాగ్ మా తాతాజీ గడికి ఇచ్చేసారు. ఇంకా నా బ్యాగ్ నేను పట్టుకున్నా. పక్కన చూస్తే సేమ్ ఇలాంటి గోపురమే ఉంది. ఇంకా ఆ గోపురం మా వీడియో తీస్తున్న మా సాయిగాడికి చూపించా. ఇంకా బ్యాగ్ మా మోహన్ గాడు ఆడికి ఇచ్చేసి వాడు అక్కడే ప్రశాంతంగా నడుచుకుంటూ పోతున్నాడు చూడు. చెప్పాను కదా మా మోహన్ గాడు సాయిగాడు ఎప్పుడు చూసినా బౌన్సర్స్ లా ముందుకెళ్ళిపోతారు. ఇంకా నేనేమో పెద్ద టూరిస్ట్ లా ఫీల్ అవుతున్నా. ఇంకా మా శివగాడు గురించి తెలుసు కదా, కెమెరా పట్టుకొని ఏదో ఒక వీడియో తీస్తానే ఉంటాడు అసలు. గుడి గోపురం దాటంగానే లగేజ్ మన చెప్పులు ఇవన్నీ ఇక్కడ పెట్టేయాలంట. ఇంకా లగేజెస్ అన్ని అక్కడ పెట్టేసి ఫోన్స్ కూడా పక్కనే పెట్టేయాలంట. వాళ్ళందరూ లగేజ్ పెడితే నేను మా సాయిగాడు ఫోన్స్ పెట్టేసి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి దర్శనంకి స్టార్ట్ అయ్యాం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. ఎందుకంటే ఫోన్స్ లోపల అలౌ లేదు కదా. బయటకు రాగానే కృష్ణుడి బొమ్మ ఒకటి ఉంటది ఇక్కడ. చాలా బాగుంటది అసలు. అక్కడ అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ చీకటి అయిపోయింది అసలు. ఇంకా బస్ ఎక్కిన తర్వాత బ్రిడ్జ్ మీద నుంచి గుడి చాలా బాగా కనబడుతుంది. మా మోహన్ గాడు ఏం చెప్పాడంటే, ఒరే ఈరోజు తాతాది చాలా రిచ్ రా, ఎందుకంటే వాడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇంకా వాడి దగ్గర ఉన్న డబ్బులు లెక్కేసి మా మోహన్ గడికి ఇచ్చా టికెట్లు ఇవ్వమని. ఇంకా అక్కడ నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యాం అందరం కలిసి. తిరుపతిలో దిగగానే మా తాతాజీ గారు అందరూ టిఫిన్ పెట్టిస్తా అన్నాడు. నాది మోహన్ గారిది ప్లాన్ ఏంటంటే, మా తాతాజీ గారి దగ్గర ఇంకో 800 ఉన్నాయి, ఎలా అయినా కానుకేయాలా. ఇంకా టిఫిన్ దగ్గర ఎవరున్నారంటే మా మోహన్ గారు సాయిగాడే. ఇంకా అక్కడ టిఫిన్ తినేసి ఇంకా డైరెక్ట్ గా అల్లిపూరికి స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడికి వెళ్ళంగానే మెట్ల దారి క్లోజ్ చేశారని చెప్పారు. మా మోహన్ గారు సుబ్బు బ్రో అయితే ఏదో ప్లాన్ వేస్తున్నారు. ఇంకా మా చెల్లి అయితే ఫోన్ చూసి ఫోటోలు ఎడిట్ చేసుకుంటూ ఉంది. ఇంకా ఆ పక్కన నేనైతే వీడియోలు తీసుకుంటూ ఉన్నా. ఇంకా మెట్ల దగ్గర క్లోజ్ అయ్యాయని చెప్పి ఇంకా అందరికి హోప్స్ పోయి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అసలు. ఇంకా మా సాయిగాడు మోహన్ గాడు అయితే పైకి వెళ్ళడానికి జీప్ మాట్లాడుకు వచ్చేసారు ఇద్దరు కలిసి. అందరి టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ సీట్ లో ఎవడు కూర్చుంటాడా అని. అక్కడికి మేము వెళ్ళేటప్పటికి సాయిగాడు కూర్చునేస్తున్నాడు. ఇంకా మా మోహన్ గాడు బ్యాగ్ పైన పెట్టేసి లోపల కూర్చునేసాడు. ఇంకా నేను మా తమ్ముడు మా చెల్లి వెనక కూర్చున్నాం. ఇంకా తాతాజీ గాడు కూడా మాతో పాటే కూర్చున్నాడు వెనక. మేమందరం సాయిగాడు ముందు కూర్చున్నాడు అనుకుంటే వాడు కూడా మాతో పాటు వెనక కూర్చున్నాడు. ఎందుకంటే ముందు సీట్ లో డ్రైవర్ అన్న పక్కన వేరే అతను కూర్చోబెట్టుకున్నాడు. కూర్చొని 5 నిమిషాలు కూడా కాలేదు ముందుకెళ్ళంగానే కిందకి దించేసాడు డ్రైవర్ అన్న. ఎందుకంటే జీప్ ని మా లగేజెస్ అన్నిటిని చెక్ చేయాలంట. ఇంకా జీప్ దిగంగానే ముందుకెళ్ళమన్నాడు అన్న డ్రైవర్ అన్న. ఆ ఎదురుగా ఉండే టోల్ గేట్ దగ్గర ఉంది చూసారా, అదే మా జీప్. అది రావడానికి ఇంకా టైం పట్టేటట్టు ఉంది. ఇంకా జీప్ రాగానే ఇంకా పైకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి చూస్తే అసలు చాలా బాగుంటది తిరుపతి. ఇంకా పగటిపూట అయితే ఇంకా హైలైట్ గా ఉంటది. ఇంకా పైకి వెళ్ళంగానే జీప్ దిగేసి గాలిగోపురం దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడికి వెళ్ళంగానే మా తాతాజీ గాడు మోహన్ గాడు సాయి గాడు వాళ్ళు ముగ్గురు మాత్రం చెప్పులు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు అసలు. ఇంకా మా సుబ్బు బ్రోని అడిగితే ఏం బ్రో ఏం పెట్టుకోవట్లేదు చెప్పులని అంటే, ఎలా అయినా పోతాయి కదా దేనికి లే అని చెప్పి గమనైపోయాడు. ఇంకా మా మోహన్ గారు సాయి గారు చెప్పులు పెట్టుకొని వచ్చేసారు. ఇంకా వెనకనే తాతాజీ గారు కూడా ఈలానికి తిరుగుతూ ఉంటాడు కదా, ఆడు కూడా పెట్టేసినట్టున్నాడు. ఇంకా అందరం కలిసి పైకి స్టార్ట్ అయ్యాం. ఈ గాలిగోపురం కొత్తగా కట్టారంట, చాలా బాగుంది అసలు. ఇంకా పైకి వెళ్ళంగానే మా తాతాజీ గారి గుండె గీసేసాం. మా సాయి గాడు వచ్చి ఆడి గుండె మెరుస్తుందా లేదా వీడియో కూడా తీస్తున్నాడు. ఇంకా అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మా తాతాజీ గారి గుండె మీద ఫస్ట్ ఎవరు కొడతారన్నది, ఇంకా మా తాతాజీ గారిని ఫస్ట్ ఎవరు కొడతారని అన్నానో లేదు, ఫస్ట్ దెబ్బ మా సాయి గారిదే పడిపోయింది. టపక్కన కొట్టుబడిపోయాడు. మా సాయి గారు కొట్టిన ఒక్క నిమిషానికి మా మోహన్ గారు కూడా కొట్టడానికి తెగ ట్రై చేసాడు. ఇంకా పక్కన మా సుబ్బు బ్రో కూడా కూర్చున్నాడు. సాయి గారు కొట్టిన ఫస్ట్ దెబ్బ. ఇంకా గాలి గోపురం దగ్గర అందరూ తలస్నానాలు చేసి ఇంకా గుడికి స్టార్ట్ అయ్యాము. అందరికన్నా ముందు బయటకు మా చెల్లె వచ్చేసింది. తాతాజీ గారికి పెద్ద బ్యాగ్ ఇచ్చేసాడు మా మోహన్ గారు. ఇంకా బ్యాగ్ తాతాజీ గారు మొయలాడని చెప్పి పాప మా మోహన్ గారు శివగాడు తీసుకున్నారు. మా తమ్ముడు బ్యాగ్ వచ్చి ఆడికి ఇచ్చేసాడు. ఇంకా మా సాయి గారి బ్యాగ్ అయితే మా మోహన్ గారికి తగిలిచ్చేసాడు. మా తాతాజీ గారు వచ్చి సుబ్బు బ్రోకి ఇచ్చేసాడు. ఇంకా మా చెల్లి అయితే ఏ బ్యాగు తెచ్చుకోలేదు, ఎందుకంటే దాని బట్టలని నా బ్యాగ్లో వేసింది. ఇంకా నేనైతే నా లగేజ్ నేను పట్టుకోవన్నా. ఇంకా మా మోహన్ గాడు శివగాడు వచ్చి అదే తాతాజీ గారి బ్యాగ్ ఉంది కదా వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మా మోహన్ గాడు శివగాడు ఆ బ్యాగ్ మోసేంత వరకు మోసి తాతాజీ గారి నెత్తి మీద దొబ్బుతారు చూడండి. మేము వెళ్లే దారిలో ఇదేదో టెంపుల్ లాగా అనిపించింది, కానీ టెంపుల్ కాదంట. ఇదేదో ఎన్వి మ్యూజియం అంట.
ఇంకా మా తాతాజీ గారిని వెళ్ళి అడగమన్నాము ఏరా మ్యూజియం ఓపెనింగ్ లో ఉందా లేదా అని. మా తాతాజీ గారు వెళ్ళి అడగంగానే క్లోజ్ అని చెప్పారు. రేపు మార్నింగ్ 10 కి ఓపెన్ అవుతుందంట. తిరుమల ఏంటో మనకు అర్థం కాదు, మనం ఏ కాలం వెళ్ళినా కూడా చల్లగా ఉంటది అసలు. ఇంకా మా సుబ్బు బ్రో చూడండి ఉనికిపోతున్నాడు. ఇంకా మా సాయిగాడు వచ్చి మ్యాప్ చూడమంటున్నాడు ఫ్రీ దర్శనం ఎక్కడరా అని చెప్పి. వాడు చెప్పాడని చెప్పి నేను తెగ చూసేస్తున్నా. ఇక్కడ ఎన్ని మ్యాపులు చూసినా వేస్ట్, ఎందుకంటే రోజుకో ప్లేస్ మారుతుంది దర్శనానికి దారి. మేము వెళ్లే దారిలో చాలా మంది వస్తున్నారు, ఎందుకంటే అందరూ ఫ్రీ దర్శనం కదా దానికే. నేను తిరుపతికి చాలా సార్లు వచ్చా, ఈ రేకులు ఇవన్నీ కొత్తగా వేసినట్టున్నారు అసలు. ఇప్పుడే వచ్చాం దర్శనం లైన్కి, ఇక్కడి నుంచి స్టార్ట్ అసలు. ఇప్పటి నుంచి ఉంటది చూడండి, అందరూ బ్యాగులు పట్టుకొని పరిగిస్తానే ఉండాలా. మేమందరం మార్నింగ్ 1 గంటకి స్టార్ట్ అయ్యాం దర్శనానికి. దర్శనం 2 days పడుతుందంట. జనాలు చూస్తే ఫుల్ గా ఉన్నారు అసలు. మాతో పాటు మా బ్యాగ్స్ కూడా తీసుకెళ్తున్నాం. మా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్ని ఇయడానికి ఒక రోజు పట్టేటట్టుంది. లైన్ లో కూడా కొంతమందిని వదులుతున్నారు. మా లైన్ అయితే ఫుల్ లాక్ చేసినట్టున్నారు. జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఆ లైన్ లోనే కూర్చునేసాం, చూస్తే పొద్దున అయిపోయింది. ఇంకా మా లగేజెస్ ఎక్కడ ఇయ్యలేదు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు నడిస్తే లగేజ్ తీసుకోవడానికి రూమ్స్ ఉంటాయి. ఫోన్స్ కూడా ఇంకా అక్కడే ఇచ్చేయాలా. ఇంకా మేమందరం లగేజ్ సెక్షన్ కి వచ్చేసాం. మా సాయిగాడు వచ్చి ఫోన్స్ తీసుకున్నాడు. నేను మోహన్ సుబ్బు బ్రో వచ్చి లగేజ్ తీసుకున్నాం. ఈ లగేజెస్ దగ్గర కూడా గట్టిగా ఉన్నారు జనాలు. ఆ లగేజ్ లోపలికి కూడా కొంతమందినే వదులుతున్నారు. మా లగేజెస్ ఫోన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసాం. దర్శనం కంప్లీట్ చేయగానే ఫస్ట్ లగేజెస్కి వెళ్ళాం, ఎందుకంటే మా ఫోన్స్ అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి. ఇంకా లగేజ్ అన్ని తీసుకొని స్వామివారి గోపురం దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఇంకా గోపురం దగ్గరికి రాగానే మా సాయిగాడు మోహన్ గాడు మా సుబ్బు బ్రో వచ్చి శివగారి దగ్గర కెమెరా తీసుకున్నాడు. వాళ్ళిద్దరే వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా మా తాతాజీ గాడు అయితే సుబ్బు బ్రో కెమెరా ఎలా ఆపరేట్ చేయాలని అడుగుతున్నాడు. ఇంకా మా సాయిగాడు వచ్చి ఆ లడ్డు కవర్ ఉంది కదా, ఆ లడ్డు కవర్ మోహన్ గాడికి ఇచ్చాడు. ఇది పోయిందా నీకు ఉందరా అన్నాడు. సాయిగాడు ఏ గుడి దగ్గరికి వెళ్ళినా గుర్తుగా ఏదో ఒకటి కొనాలని చెప్పి ఏదో ఒక విగ్రహం లేకపోతే ఫొటోస్ ఏదో ఒకటి కొంటా ఉంటాడు. నేను ఎప్పుడు తిరుపతిలో ఒక ఫోటో ఉంటది, అదే వెంకటేశ్వర స్వామికి దేవుళ్ళందరూ కలిసి పెళ్లి చేస్తారు చూసారా, ఆ ఫోటో ఇక్కడ అసలు లేదు అసలు. నేనేమో దాని గురించి ఎతుకుతున్నా, ఇక్కడ ఆ ఫోటో తప్ప అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఫొటోస్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ గోపురం దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే మళ్ళీ రాం కదా, దానికే ఇంకోసారి చూసి వెళ్ళిపోదాం రా అని. మనం తిరుపతి ఎన్ని సార్లు వచ్చినా ఈ గోపురాన్ని చూస్తే ఏదో మళ్ళీ కొత్తగా చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా అక్కడ కాసేపు ఆ మెట్ల దగ్గర కూర్చొని ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాం అందరం కలిసి.